బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 2500 కోట్లు వసూలు చేసి పార్టీ పదలకు పంపించారని కేటీఆర్ ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 504, 505(2) కింద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 2500 కోట్లు వసూలు చేసి పార్టీ పెద్దలకు పంపించారని కేటీఆర్ ఆరోపించారు. దాంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సెక్షన్ 504, 505(2) కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పిఎస్లో క్రిమినల్ కేసు అయితే నమోదైంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అతనిపై ప్రస్తుతం ఏదైతే హన్మకొండ పిఎస్లో కేసు అయితే నమోదైంది, ఆ హన్మకొండ నుంచి బంజారాహిల్స్ పిఎస్కి అయితే ఈ కేసు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొత్తానికి కేటీఆర్పై క్రిమినల్ కేసు అయితే నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 504, 505(2) కింద అయితే ఈ క్రిమినల్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు వేయడంతోనే ప్రస్తుతం కేటీఆర్పై ఒక క్రిమినల్ కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే ఐపీసీ సెక్షన్ 504, 505(2) కింద అయితే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసు కూడా ముందుగా హన్మకొండ పిఎస్లో ఈ కేసు అయితే వేయడం జరిగింది. ఈ కేసు అక్కడి నుంచి కూడా బంజారాహిల్స్ పిఎస్కి అయితే ఈ కేసు అయితే ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తానికి ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఒక కీలక మలుపులు అయితే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కేటీఆర్ అలాగే ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సుమారు 2500 కోట్లు కాంగ్రెస్ నేతల నుంచి ఏదైతే వసూలు చేయడం జరిగిందో ఆ వసూలు చేసిన 2500 కోట్లు కూడా కాంగ్రెస్ పెద్దలకు పంపించారంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ అనే వ్యక్తి కేసు అయితే నమోదు చేయడంతో ప్రస్తుతం 504, 505(2) కింద అయితే ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.